ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన పసిపిల్లల విక్రయ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. విక్రయ దందా వెనుక ఉన్నవారు ఎంత వారైనా వదిలేది లేదంటున్న ఏసీపీ గణేష్ తో మా ప్రతినిధి శ్రీనివాసమూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి పిల్లల అమ్మకానికి సంబంధించిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అయితే మనతో పాటు ఖమ్మం నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఎలా సాధ్యమైంది, ఎట్లా అనేది. సార్, ఇది అసలు అంటే ఇప్పుడు గతంలో కూడా కొన్ని జరిగాయి సార్ ఇట్లాంటి ఇష్యూస్ ఖమ్మం నగరంలో. అది ఇప్పుడు ఇది ఇతను చాలా కాలం నుంచి చేస్తున్నాడు అంటున్నారు. అదే అసలు ఎట్లా మీరు ట్రేస్ అవుట్ చేయగలిగారు? మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. జయనగర్ కాలనీలో ఒక పిల్లని మన కొరివి డాక్టర్ గారి దగ్గర కొనుక్కొచ్చారు వీళ్ళు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేసాం. అది నిజమని తెలిసింది. నిజమని తెలియగానే కేసు కట్టాం, అతను అరెస్ట్ చేసాం. అయితే ఇతను గత 10 ఏళ్ళ నుంచి 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఇంకా చాలామందిని కూడా ఇట్లా చేశాడు, ఇట్లా అమ్మారు అని చెప్తున్నారు సార్. అది అంటే ఎంతవరకు నిజమో, అంటే ఇంకేమైనా ఎంక్వైరీ ఏమైనా చేస్తున్నారు? అంటే మాకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషను. ఇతను గత కొంతకాలంగా ఇలాంటివి చేస్తున్నాడని, ఇలాంటి ఇల్లీగల్ సేలు చేస్తున్నాడని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆధారాలు రాగానే బయట పెడతాం. ఇప్పుడు అంటే ఈ పిల్లలకు సంబంధించింది అంటే వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పేసి, అంటే వాళ్ళ హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో చాలా ఖర్చు అవుతుంది, మీరు చేయలేరు, మీకు స్తోమత లేదు కాబట్టి అమ్ముతామని చెప్పడం. కొంతమంది ఏమో ఈ అంటే గర్భ నిరోధక అంటే దానికి సంబంధించిన స్కానింగ్ కూడా ఒకటి ఉంది. ఆ స్కానింగ్ సెంటర్ కూడా గతంలో సీజ్ చేశారు, అతని మీద కేసులు కూడా నడిచేశారు. అయితే ఇట్లాంటి ఈ సాకుతో అక్కడ వెంటనే వచ్చిన వాళ్ళని ఏదైతే డెలివరీ చేసేసి వెంటనే అమ్మేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. నిజమేనండి, ఆ భయపెట్టడం నిజమే. హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుద్ది, 1 లక్ష అవుద్ది, 2 లక్షలు అవుతాయి, మీరు కట్టలేరు కాబట్టి ఏం చేద్దామని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళ నోటితోనే చెప్పిస్తాడు ఏదో ఒకటి చేయండి మేము కట్టలేము అనేసి. అప్పుడు ఇతను దాన్ని తీసుకుని ఇతను వేరే వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది. అయితే అదేవిధంగా సార్ ఖమ్మం నగరంలో కూడా గతంలో మీరు ప్లస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోఆర్డినేషన్తో కూడా కొన్ని హాస్పిటల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల కూడా అలా జరుగుతూ ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద మీరు అంటే ఫర్దర్గా మీరు ఏమన్నా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఏమన్నా? అంటే మాకు ప్రజెంట్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా జరుగుతున్నాయని. ఇన్ఫర్మేషన్ రాగానే ఖచ్చితంగా రైడ్ చేస్తామండి అప్పట్లాగానే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో మహబూబాద్ మండలం కొరివిలో BAMS డాక్టర్ ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్లస్ ఎక్కడైతే ఖమ్మంలో జయనగర్ కాలనీ ఖమ్మం నగరంలోనే ఉన్నది. అయితే 2 టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 5 నెలల పసికందుని తీసుకొని వచ్చి వాళ్ళు పెంచుకుంటున్నారు. అయితే ₹1,00,000 కొన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులకి చెప్పేసి వీళ్ళకి అమ్మేశారనేది ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా పిల్లల్ని అమ్మకానికి ఏమైనా చేశాడనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో మూర్తి, నెంబర్ 1 న్యూస్ ఖమ్మం.